పేరేం పేరన్నా? రఘు కండక్టర్. రఘు. ఎస్. అన్న మీరు చూస్తున్నారు గత 3 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె చాలా ఉధృతంగా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అవును. దీన్ని ఇప్పుడు ఈ రోజు గవర్నమెంట్ దిగి వచ్చి మీ డిమాండ్స్ అన్నిటికీ ఒప్పుకుంది. లేక మన గవర్నమెంట్ బట్టి విక్రమార్క గారు లేఖ విడుదల చేశారు మీ డిమాండ్స్ కనుక ఒప్పుకున్నట్టు. మీరు సమ్మె విరమించుకున్నట్టేనా? విరమించుకున్నట్టే. సమ్మె విరమించుకొని ఈరోజు డ్యూటీలలో స్టార్ట్ అయిపోయినాం. అవును అన్న. ఇప్పుడు మీ మీ ప్రస్తుత డిమాండ్స్ అంటే మీరు ఏమేమి కోరారు గవర్నమెంట్ని? ఉన్నాయి. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్లో విలీనం చేయడం ఒకటి. రెండోది ఏంది, మా యూనియన్ను తిరిగి పునరుద్ధరించడము. మూడోది ఏంటిది, మా పే స్కేళ్ళు 2 వచ్చేటివి ఉన్నాయి. అవి దాదాపు అన్నీ అగ్రి అయిండ్రు. ఎప్పుడు ఇస్తారు అనేది ఇప్పుడు నోటిఫికేషన్ తర్వాత విడుదలవుతుందని చెప్పారు మాకు. అన్న, ఒకవేళ గవర్నమెంట్ కనుక మీ ఇచ్చిన టైం లోపల మీ డిమాండ్స్ నెరవేర్చకపోతే మీ నెక్స్ట్ మీ తర్వాత మీ మీ ప్రాతిపదికన ఎలా ఉంటుంది? ఖచ్చితంగా నెరవేరుస్తుంది అనేది నమ్మకం ఉంది. ఎందుకంటే హామీ ఇచ్చిర్రు, మళ్ళీ ఏంటంటే రైటింగ్లో తీసుకురు కాబట్టి చేస్తారు అని మేము ఆశిస్తున్నాం. అన్న, మీరు ఈ ప్రభుత్వం గురించి మీకు చాలా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి చూసుకుంటున్నారు. చాలామందికి ఇలాగే మాటలు ఇచ్చి దాన్ని తప్పించడం ఇలా చాలా జరుగుతుంది. ఒకవేళ అలాంటి పరిస్థితే కనుక మళ్ళీ మీకు మాట ఇచ్చి మళ్ళీ మీకు తప్పితే మీరేం చేస్తారు? ఇంతకుముందు టీఆర్ఎస్కి ఎలాంటి పరిణామాలు ఎదురైనాయో ఉన్న ఏ పార్టీకైనా అలాంటి పరిణామాలే ఎదురవుతాయి, ఏ ప్రభుత్వానికైనా. సో డిమాండ్స్ దించకపోతే గద్దె దించుతారన్నా? అని గద్దె దించుతాము అని డైరెక్ట్గా మేము చెప్పలేము. కానీ పరిణామాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ చూడండి, ఆయన ఆ పీరియడ్లో మా స్ట్రైక్లో పాల్గొని ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత కేసీఆర్, ఎవరైనా అంత ఒక మాట ఇచ్చిన తర్వాత నమ్మకం అనేది ఒకటి ఉంటుంది గవర్నమెంట్ మీద. అదే కోల్పోతే తన పదవికి కూడా ముప్పు వస్తుందని వాళ్ళకు కూడా తెలుసు. అన్నయ్య, ఒకవేళ ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెడితే ఏ ప్రభుత్వం అయినా గద్దె దిగాల్సిందే అంటారు? అంతే. ఆర్టీసీ ప్రజల్ని కానీ ఆర్టీసీ కానీ ప్రభుత్వ ఉద్యోగులను కానీ ఎవరిని కానీ మాట ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చుకుంటే పరిణామాలు అనేది గత ప్రభుత్వాలు ఎట్లా అయినాయో మేము కూడా అవుతామనేది వాళ్ళకు కూడా ఉంటుంది. అన్న, శంకర్ నరసంపేట మన ఆర్టీసీ డ్రైవర్ గారు శంకర్ గౌడ్ అన్న వల్లనే ఇప్పుడు శంకర్ గౌడ్ అన్న వల్లనే మీకు ఈ సమ్మె ఆగడం, చర్చలకు రావడం, సఫలం కావడము, గవర్నమెంట్ దిగి రావడం జరిగిందని మీరు నమ్ముతున్నారు? కొంత కావచ్చు. ఇంకొద్ది రోజులు స్ట్రైక్ జరిగేదో ఏమో, జరగకుండా పరిణామాలు కొంత కారణం కావచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ దిగొచ్చింది దానివల్లనే దిగొచ్చింది అని చెప్పలేము. ఒకవేళ శంకర్ గౌడ్ అన్న గారు ఇప్పుడు నార్మల్గా ప్రాణత్యాగానికి పాల్పడకపోతే ఈ సమ్మె ఇంకెన్ని రోజులు కొనసాగేది అంటారు? దీన్ని అది చెప్పలేము, ఎందుకంటే ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. అది ఒక ఏంటంటే పరిణామాలు ఏంటంటే అదే సమ్మె చేస్తారా చెయ్యరా అనే ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఉండే. కానీ సమ్మె ఉధృతమయ్యేసరికి కూడా కొంచెం దిగొచ్చింది. దానికి తోడు ఇతను శంకర్ గౌడ్ది కారణమైంది. ఆ రెండింటి వల్ల ప్రభుత్వం దిగొచ్చి మాకు. అన్న, శంకర్ గౌడ్ అన్న ప్రాణత్యాగం ఎవరు వెలగట్టలేరు. ఇప్పుడు ప్రభుత్వం వారికి ఏమైనా సహాయం చేస్తుందా? చేస్తుందిగా. ఇప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది 10 లక్షలు ప్లస్ ఒక ఇల్లు ప్లస్ ఒక ఉద్యోగము. మా తరఫున కూడా శంకర్ గౌడ్ ఫ్యామిలీకి, మా ఆర్టీసీ కార్మికుల తరఫున కూడా అతనికి సాయం ఉంటుంది తప్పకుండా. అన్న, నార్మల్గా టీజీఎస్ ఆర్టీసీ ఇప్పుడు అంతకుముందు టీఎస్ ఆర్టీసీ అని ఉండేది, ఇప్పుడు టీజీఎస్ ఆర్టీసీకి మార్చారు. పాత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మన టీజీఎస్ ఆర్టీసీకి ఎక్కువ నష్టం జరిగిందా? ఈ ప్రభుత్వంలో ఎక్కువ నష్టం జరిగిందా? మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీ ఇచ్చింది చేస్తామన్నది, అది కోర్స్. కానీ ఆ 10 ఏళ్ళ మాకు టీఆర్ఎస్ వల్ల మాకు ఏంటంటే తెలంగాణ మూమెంట్లో కూడా ఆర్టీసీ వల్లనే తెలంగాణ ముందుకు పోయింది ఉద్యమం. దాని వల్లనే వచ్చింది, మీ వల్లనే వచ్చింది అనేది ప్రజల లోపల ఉంది, ప్రభుత్వం లోపల ఉండే. కానీ నేను అది చేస్తా ఇది చేస్తాను ఆయన ఏం చేయకుండానే చాలా నష్టం చేసిండు మమ్మల్ని. ఆయన వల్లనే చాలా నష్టపోయినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఫ్రీ బస్ అనే ఒక కొత్త స్కీమ్ అది పెట్టింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. దానివల్ల మనకు టీజీఎస్ ఆర్టీసీకి ఏమైనా నష్టం జరుగుతుందా? నష్టం ఏముండదు, ఎందుకంటే ప్రభుత్వంలో విలీనం చేసుకునే దాని పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహిస్తుంది, ఇప్పుడు కూడా భరిస్తుంది. కాబట్టి దానివల్ల మాకు ఎలాంటి నష్టం లేదు. అంటే మొన్న పొన్నం ప్రభాకర్ చూస్తే, మన గవర్నమెంట్ రవాణా శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ చూస్తే అంత ముందు పోయి మీ డిమాండ్స్ గురించి అడిగినప్పుడు లాభాల్లోనే ఉంది, అంటే ప్రభుత్వం ముందు నార్మల్ మీడియా ముందు లాభాల్లోనే ఉంది టీజీఎస్ ఆర్టీసీ, ఇన్ని కోట్ల లాభాల్లో ఉంది, అన్ని కోట్ల లాభాలు, ఇంతమంది ప్రయాణం చేశారు అని చెప్పి ఒక మీడియా ముందు మాట్లాడాడు. మొన్న మీరు డిమాండ్స్కి అడగడానికి వెళ్ళినప్పుడు నష్టాల్లో ఉందిరా బాబు అని చెప్పి ఏదో మాట్లాడాడు, అది నిజమేనన్నా? లేదు, నష్టాల్లో ఉంది అని ఎప్పుడు అనలేదు. ఇప్పుడే కోలుకుంటుంది, ఆర్టీసీ ముందుకు పోతుంది కాబట్టి కొద్దిగా ఆగండి అని అన్నాడు తప్ప నష్టాల్లో ఉందని మాత్రం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు లెక్కలలో వీళ్ళ అమౌంట్ మాకు రిటర్న్ ఇస్తారు కదా, ఆ లెక్కలలో మాకు పాజిటివే ఉంది, నెగిటివ్ అయితే లేదు ఎప్పుడు.
సో ఈ ప్రభుత్వం గురించి ఇప్పుడు మీ డిమాండ్స్ ఒప్పుకుంటే మీరు ఇవన్నీ ఆపేస్తారంటారు అండి మిగతా అంటే లైక్ ఈ ప్రభుత్వం మీకు నష్టం చేసిందా లాభమే చేసిందా? మాకు లాభమే జరిగింది, మాకు న్యాయం జరిగింది. న్యాయం జరిగింది. ఖచ్చితంగా నష్టం అయితే జరగలేదు, న్యాయం అయితే జరిగింది. ఎందుకంటే మేము మా చిరకాల కోరిక ఇది. ఇప్పుడు కాదు, నేను 30 సంవత్సరాలు ఆర్టీసీలో చేయబట్టి 30 సంవత్సరాల నుంచి ఇది ఇట్లనే కొనసాగుతుంది. ఇట్నే కొనసాగుతుంది. ఆర్టీసీ ఉంటుందో పోతుందో. నేను అపాయింట్మెంట్ అయినప్పుడే ఇళ్ళకి ఎందుకు వచ్చినావురా బాబు అన్నారు. కానీ ఇప్పటికి కూడా అట్నే నడుస్తుంది. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం విలీనమైంది కాబట్టి వచ్చే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.